రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు SIR కార్యక్రమాన్ని వివోలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడిని 2002 నుంచి 2026 వరకు లేనిది తప్పులు ఒప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవడం అవకాశం వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం యొక్క అవకాశం కల్పించింది. ఇక్కడ కాకుండా వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కావచ్చు, విదేశాలకు వెళ్ళిన వారు కావచ్చు, వారి ఓటును మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలంటూ ఆది శ్రీనివాస్ గారు వివోల ద్వారా గ్రామాల కాంగ్రెస్ నాయకులతో వివోలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఓటేసి ఉండి అడ్రస్ తప్పు సరిచేయాలి. కానీ అతను 2002 ఓటు వేయకుండా ఎక్కడో వేసుకుంటే ఆ వేయించినటువంటి ఊరు పేరు మండల పేరు యాప్లో ఎలక్షన్ కమిషన్ సంబంధాలు వెళ్తే వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ మనం చూపెట్టి పిఎల్ఓకు ఆ పేరును ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవరపట్నంలో 15వ వార్డులో మన పిఎల్ఓకి ఇది అనుభవం విద్యార్థులు వేరైంది. ఆయన 2002లో చిగురుమాటలో ఓటేసి ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాడు. గత 15 ఏళ్ళు ఆయన పేరు పక్కన పెట్టింది. ఎందుకంటే 2002లో ఎక్కడ ఓటేసిందో కావాలంటే అసెంబ్లీతో ఉంటే అధికారులతో పద్ధతులతో ఉంటా మనం ప్రజాపాలన కొన్ని దరఖాస్తు తప్పు కొట్టింది. దానివల్ల మనం 200 యూనిట్ కరెంటు కాలుతున్న ఊరికి ఇద్దరు మిగిలిపోయారు. ఆ విధంగా ఇక్కడ కూడా కాకుండా ఉండాలంటే మనం కూడా తప్పనిసరిగా ఈ 20 రోజులు ఈ నెల రోజులు ప్రతిరోజు 2 గంటలు ఈ బిఎల్ఓతో అనుబంధంగా ఉండే విధంగా బిఎల్ఏ గ్రామాలు ఉంటారు, బిఎల్ఓ గ్రామాలు ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ పిల్లలకి సాయంత్రం అయితే రేపు ఉదయం తప్పనిసరిగా ఎవరైతే బిఎల్ఏ నియామకం కాబట్టి వాళ్ళు బిఎల్ఓతో కూర్చొని మాట్లాడి ఆ ఓటర్ లిస్ట్ లో ఎవరైతే మ్యాపింగ్ కావాలో వారి మ్యాపింగ్ చేసిన ప్రయత్నంలో మీరు సహకారం చేయవలసింది కోరుతున్నాం. మరో లిస్టు కూడా పెడతా ఉన్నారు, అనామలీస్ లిస్ట్ పెడతారు. అంటే అనామలీస్ అంటే కంప్యూటర్ ఏం చేస్తా ఉంది, వీళ్ళు పేరు సరి చూడడం లేదు అని పక్కన పెడుతుంది. అలాంటి ఓట్లు ఏంటో తెలుసా, మన రేవంత్ నియోజకవర్గంలో 54,000 ఓట్లు పక్కన పెట్టింది. ఇప్పుడు చెప్పిందేమో 11.9% మ్యాపింగ్ కాలేదు. మ్యాపింగ్ అయిన వాళ్ళ దానిలో 54,000 పక్కన పెట్టారు. ఎందుకు పెట్టినంటే స్పెల్లింగ్ మిస్టేక్ అంటుంది, వర్కర్స్ తప్పు అంటుంది. కాబట్టి మనం దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఉదాహరణ చెప్తాం,